నీ జీవిత గమ్యము ఏమై ఉన్నది? దైవజనమా, దేవుని వాక్యము నీ జీవిత గమ్యం ఏమైందో తెలుసుకోమని సెలవిస్తూ ఉంది. అంతలోనే కనపడి ఆవిరైపోయేటువంటి ఈ జీవితాన్ని ఎలా ఆరంభించామనేటువంటిది ఎంత ముఖ్యమో, ఎలా ముగించామన్నది కూడా అంతే ముఖ్యం. ఈ జీవితం ముగిసిన తర్వాత నీ యొక్క ఆత్మ యొక్క గమ్యము ఏమై ఉన్నది? అది పరలోకమా లేదా నిత్య నరకాగ్నిగుండమా? ఇది తెలుసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ తెలుసుకోకుండా ఈ ప్రపంచం వైపు చూస్తూ నశించిపోతున్నటువంటి ఆత్మలన్నిటిని కూడా వెదకి రక్షించి ఆ గమ్యం అనేటువంటిది పరలోకంలో ఉండాలి అని తన ప్రియబిడల కోసము తన యొక్క ప్రాణంను పెట్టి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇచ్చినటువంటి రక్షణను విశ్వసించినటువంటి ప్రతి ఆత్మ పరలోకం అనేటువంటి ఆ గమ్యానికి చేరుతుంది. ఎవరైతే లోకం వైపు చూస్తూ లోకమే నాకు కావాలి, లోకంలోనే నేను ఆనందిస్తాను, నాకు యేసు ప్రభు వద్దు అని బైబిల్ వాక్యాన్ని తెలుసుకోకుండా లోకం వైపు చూస్తున్నటువంటి వారు మరి నరకాగ్ని గుండంలోకి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది. ఏది నీ గమ్యం అనేటువంటిది వాక్యాన్ని బట్టి సరి చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి గమ్యం ఏంటో అని ఆలోచించి ఈ యొక్క జీవితాన్ని ఎలా ముగించబోతున్నావు అనేది కూడా నువ్వు స్పష్టంగా తెలుసుకొని ఆలోచన పూర్వకంగా వాక్యాన్ని బట్టి ముందుకు నడువు.